గురించి కూడా మాట్లాడుకుంది. ఎస్ అంకమరావు గారు ఇప్పుడు సభకు హాజరు కానీ ప్రజాప్రతినిధి జీతాలు ఏవైతే ఉంటాయో దీన్ని నిలిపేయమని కేంద్రానికి కూడా లేఖ రాస్తామని చెప్పారు. నిజంగా అసలు అవన్నీ జరిగే పనులేనా? ఇందాక నేను చెప్పాను, నేను రాజకీయ నాయకులు వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటారు. వాళ్ళకి ఇబ్బంది అవతల వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన మాట్లాడినా మళ్ళీ రేపు పొద్దున ఈ ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వస్తుంది కాబట్టి వాళ్ళ అవసరాలకి ఇబ్బందికరమైనటువంటి ఏ చర్యలు వాళ్ళు తీసుకోరు, ఏ పార్టీలో ఉండ. నిస్సందేహంగా చెబుతున్నాను. లేకుంటే ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఎవరు ఉండాలి, ఎలాంటి వాళ్ళు ఉండాలి, లోక్సభ సభ్యులు ఎలాంటి వాళ్ళు ఉండాలి, రాజ్యసభలో ఎలాంటి వాళ్ళు ఉండాలి, శాసనమండలి ఎలాంటి వాళ్ళు ఉండాలి. పెద్దల సభ అంటాం మనం, శాసనమండలి కావచ్చు లేకపోతే రాజ్యసభ కావచ్చు. ఎలాంటి వాళ్ళని పంపిస్తున్నారు, ఏ పార్టీ వాళ్ళైనా, నేను ఆ పార్టీ ఈ పార్టీ అని అంటలా, ఏ పార్టీ వాళ్ళైనా ఎలాంటి వాళ్ళని పంపిస్తున్నారు వాళ్ళకి తెలియదా? ఈరోజు మరి ఎన్నికల నిబంధనల ప్రకారం శాసనసభ పోటీ చేసే వ్యక్తి ఇన్ని లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలా, లోక్సభకు పోటీ చేసే వ్యక్తి ఇన్ని లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలని తెలియదా వాళ్ళకి? కానీ వాళ్ళు అమలు చేస్తున్నారా? వీళ్ళే కదా వాళ్ళు, కొత్తగా ఎవరు పుట్టుకు రావట్లేదు కదా. మరి వీళ్ళు ఎందుకు చేస్తారు? రేపొద్దున ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరు. ఇవన్నీ కూడా ఉత్తర కుమార ప్రగల్భాల కిందగానే నేనైతే చూస్తా. ఎవరు మాట్లాడినా కూడా ఉత్తర కుమార ప్రగల్భాలు అనేది నేను చూస్తా. ఇప్పుడు శాసనసభకి రావటం అనేది ఆయన విధి. ఇప్పుడు కొత్తగా శాసనసభ్యులు అయ్యారు. ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రామారావు గారు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు, మేము రావన్నారు. తర్వాత వాళ్ళ సభ్యులందరూ వచ్చారు కదా, మాట్లాడుకున్నారు కదా. ఇంకో విషయం చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంగా 11 గంటల సేపు శాసనసభ్యులను మొత్తాన్ని, ఆ పార్టీ వాళ్ళని, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండగా వాళ్ళ సభ్యులందరినీ పంపిస్తే బయటికి ఒక్కడే 13 గంటల సేపు ఉన్నాడు శాసనసభలో. ఆ రోజు రేత్రిపూట దాకా జరిగింది, రమేష్ గారికి కూడా తెలుసు. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు కూడా ఒక సందర్భంలో అలాగనే మిగిలిన 18 మందిని బయటికి పంపిస్తే ఒక్కడే వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడాడు. సమాధానం వచ్చిందా లేకపోతే ఆయన ఓడిపోయాడా గెలిచాడని తర్వాత విషయం, మాట్లాడగలిగాడు కదా. మీరు ఎంతమంది అనే దానికంటే కూడా దాని గురించి మాట్లాడాలి కదా, సమస్యల గురించి మాట్లాడాలి కదా. ప్రజలు ఎందుకు ఎన్నుకుంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు 2 లక్షల మందికి పైన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో 1,00,000 మందే మీకు ఓట్లేశారు అనుకుందాం, 1,00,000 మందే మీకు ఓట్లేశారు అనుకున్నాం. వాళ్ళ సమస్యలు ఇంకేమీ లేవా? వాళ్ళ సమస్యల గురించి మాట్లాడకూడదా? శాసనమండలిలో ఉంటాయి కదా. ఇప్పుడు దొంగతనంగా వచ్చారు వెళ్ళారు అంటే సహజంగానే అంటారు. ఎందుకంటారు? రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళి శాసనసభకు రాకుండా ల్యాప్టాప్లు కూడా ఎత్తుకెళ్ళారు అనుకోండి, వాళ్ళకి ఇచ్చినాయి అయ్యి, వాళ్ళ నిబంధనలు నేను కాదని అంటల్లా నేను. ఎందుకంటే గతం నుంచి వస్తున్నాయి, దాన్ని ఏమంటారు? అట్లాంటివి అనేది ఎందుకు అనిపించుకోవాలి? మీరు ఎదుర్కోవాలి, మీ ధైర్యం. స్పీకర్ గారు ఎవడో మానేపేరండి, మీరు శాసనసభకు రావట్లేదు మేము ఇవ్వమని చెప్పి స్పీకర్ గారు ఎవడో మానేపారా? ఎందుకు ఇచ్చారు? స్పీకర్ గారికి అధికారాలు ఉన్నాయి కదా, ఆయన విచక్షణ అధికారాలతోటి ఇవ్వడం మానేకపోయారా? స్పీకర్ గారికి అధికారాలు ఇస్తారు, స్పీకర్ గారికి అధికారాలు లేవు. రమేష్ గారు స్పీకర్ గారికి అధికారాలు లేవు. ఇవి కరెక్ట్ కాదు కదా. స్పీకర్ గారికి అధికారాలు లేవు. ఎందుకు లేవు? లేవు, స్పష్టంగా చెబుతున్నాను. జీతభత్యాల మీద స్పీకర్ గారికి అధికారాలు లేవు, లేవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవు, ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవు. చాలా స్పష్టంగా చెబుతున్నాను నేను దాన్ని. ఇప్పుడు ఒకసారి చెప్తాను. 289 మంది పాల్గొని ఎవరైతే రాజ్యాంగాన్ని రాయాలనుకున్నారో ఉమ్మడిగా అప్పుడు పాల్గొన్న తర్వాత పాకిస్తాన్ విడిపోయిన తర్వాత 262 మంది పాల్గొని దీంట్లో, అందుట్లో 42 మంది మహిళలు ఉండి మన రాజ్యాంగాన్ని రాశారు. దాంట్లో 22 కూటములు ఉన్నాయి. అర్థమైందా మీకు? ఒక్కో సెక్షన్కి ఒక్కళ్ళు నియమించారు. వాళ్ళందరూ ఇచ్చినటువంటి సమగ్ర నివేదికే ఈరోజు మనకు నడిపిస్తున్నటువంటి రాజ్యాంగం. అంటే ఏకంగా ఎవరు రాయలేదు, ఒక్కళ్ళ చేతులతో జరగలేదు. అది దేశ విదేశాల్లో 12 దేశాల నుంచి తీసుకున్నారు. రాజ్యాంగం గురించి మనం చర్చ కాదు కదా, చెబుతున్నాను. దాంట్లోనే లేదు. ఇది ఆ రోజు నైతికత సంబంధించి లోక్సభ స్పీకర్ గారు ఆ రోజు చెప్పిన దాన్ని ఈ రోజు ఫాలో అవుతా ఉన్నారు. రాజ్యాంగంలో రాజధాని ఎక్కడ ఉందంటే, ఇప్పుడు రాజ్యాంగంలో రాజధాని ఆంధ్రప్రదేశ్లో రాజధానిని ఈరోజు లోక్సభలో రాజ్యసభలో రెండిట్లో ఆమోదం చేసుకొని ఈరోజు ఇచ్చారు కదా. ఇచ్చారా లేదా? మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా. నేను అదే లోక్సభ రాజ్యసభ మళ్ళీ మారిస్తే మారుతుంది కదా అప్పుడు ఉన్న చట్టాల ప్రకారం.
నిస్సందేహంగా అదే మారింది. లోక్సభ, అదే రాజ్యసభ. నిస్సందేహంగా అదే- మారింది. అదే నిస్సందేహంగా ఇందాక నుంచి మారింది. కూడా కాదు వేరే రమేష్ గారు, అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కాదు పార్టీలు నిస్సందేహంగా మారింది రమేష్ గారు. నిస్సందేహంగా మారింది. అంకమరావు గారు మాట్లాడితే ఏం చెప్పారు? పార్టీలకు అతీతంగా వాళ్ళకి అనుగుణంగా మార్చేసుకుంటున్నారు, ఈ పార్టీ ఆ పార్టీ కదా ముందే ఆయన చెప్పారు. వాళ్ళకి తెలీదా? వాళ్ళు మార్చుకుంటారు సార్, అదే కదా రాజ్యాంగం చెప్పింది. ఇంకోటి అంకమరావు గారు, ఇంకొకటి నాకు ఒకటి, క్లారిటీ కావాలి. ఇందాక రమేష్ గారు మాట్లాడుతూ ఈ ప్రతిపక్ష హోదా అనేది టెక్నికల్ సపోర్ట్ ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, స్పీకర్ నిజంగా విచక్షణ అధికారులు ఉంటాయి కాబట్టి ఆయన ఇవ్వచ్చు కదా. ఇదే మాట చెప్పిన ఆయన ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే ప్రజలకు ఇది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఇప్పుడు 1994లో 26 స్థానాలు మాత్రమే వచ్చినాయి 275 స్థానాలకి. 26 స్థానాలు మాత్రమే వచ్చినాయి 1994లో. దానికంటే ముందు లోక్సభలో 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోయిన ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ రాజీవ్